శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామివారి భక్తులు శ్రీశైలానికి లక్షలాదిగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి రాకపోకల్లో వాహనాల రద్దీ సైతం పెరుగుతుంది. దీంతో జిల్లా రవాణా శాఖ రోడ్డు భద్రత ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఎస్ రెడ్డి రోడ్డు భద్రత ప్రమాదాల నియంత్రణపై ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు శ్రీశైలానికి వచ్చే భక్తులను గూడ్స్ వస్తు సామాగ్రి తరలించే వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం శ్రీశైల క్షేత్ర పరిధిలో ఒకవైపు గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులకు, మరోవైపు గూడ్స్ వాహన చోదకులకు రోడ్డు భద్రత ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించడంతో పాటు శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, కావున ప్రయాణికులు ఎవరు గూడ్స్ వాహనాల్లో రావద్దని సూచించారు. అలాగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో వస్తు సామాగ్రి లోడ్ విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే గూడ్స్ వాహనాలు ఆత్మకూరు, దోర్నాల మీదుగా రావద్దని, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు మీదుగా వెళ్లాలని సూచించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే జరిమానాతో పాటు వాహన సీజ్, డ్రైవర్ లైసెన్సు రద్దు, పర్మిట్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎంతమంది ఉన్నారు? ముస్లాం సరిగ్గా రావట్లేదు. ముందరికి రా, ముందే వాట్సాప్ పెట్టి ఇప్పుడు ఫోన్లో ఉండే నంబర్లో ఆయన కూడా మీరిద్దరు మీ ఫోన్లో ఉండే నంబర్లో పెట్టాలి. గ్రూప్ లో అందరికి షేర్ చేయి. ఫోటో పంపించిందా? పెట్టు, అందరికి షేర్ చేయి. అన్ని షేర్ చేసుకుంటావా? మొత్తం కాంటాక్ట్స్ మొత్తం అందరికి వీడియో రాలేదు సత్యం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది. వాహనాల రద్దీ పెరిగింది. కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రద్దీ ఆత్మకూరు దోర్నాల మీదుగా బాగా రద్దీ పెరిగింది. అంటే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం చాలా వాహనాలు వస్తున్నాయి. భక్తుల రద్దీ బాగా పెరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు. గూడ్స్ వాహనాల్లో 20 మంది 30 మంది ఎక్కి వస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు, పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు. ఈ విధంగా రావడం చాలా ప్రమాదకరం. యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము, కేసు రాస్తాము, వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము, డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం, వాహనాన్ని కోర్టుకు పెడతాం. దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావద్దండి. మీ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టుకు కూడా పెడతాం. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లోనూ దయచేసి రండి. మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి. రెండో విషయం ఏంటంటే, గూడ్స్ వాహనాలు కూడా ఈ రూట్లో నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా దయచేసి రావద్దండి. మీరు ఆత్మకూరు రాకుండా కర్నూలు, గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్లే వాహనాలు గిద్దలూరు మీదుగా వెళ్లాలని మనవి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడ్ వేసుకొని వస్తున్నారు. ఆ మిరపకాయల లోడు 8 ఫీట్లు 7 ఫీట్లు హైట్ ఉంటుంది. ఆ మిరపకాయల లోడు పైన రైతులు పడుకొని వస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరే ఆలోచించాలి. ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడ్ ఉంటున్నాయి, ఓవర్ హైట్, ఓవర్లోడ్, ఈ 2 కేసులు రాస్తే 30,000 నుంచి 50,000 దాకా కేసు అవుతుంది.
కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి. ఈ మిరపకాయ లోడ్లు చాలా వస్తున్నాయి, రోజుకు 100-200 వాహనాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి. దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గూడ్స్ వాహనాల్లో ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా, ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి మార్చి 5వ తారీఖు వరకు ఉంటారు. ఈ వాహనాలకు కూడా 20,000, 30,000 నుంచి కేసులు రాసి వాహనం సీజ్ చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దండి. మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి. ఇది ప్రజలందరికీ నా మనవి.